ఇక్కడ మనకి ఎన్ని ఆన్సర్స్ రావాలంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ రావాలి, సెకండ్ ఏం రావాలా మైనర్ యాక్సిస్ లెంత్ కావాలా, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 3 లెంత్స్ కావాలి, నెక్స్ట్ ఏం కావాలంటే ఎక్సెంట్రిసిటీ కావాలా కనుక్కోవాలా, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ 5th వన్ కనుక్కోవాలా, ఫోకై కనుక్కోవాలా 6th వన్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రేసెస్ 7th వన్. 7 ఆన్సర్స్ రావాలా. ఈక్వేషన్ ఒకటే ఇచ్చినాడు. ఏంటి ఈక్వేషన్ అంటే x² + 2y² - 4x + 12y + 14 = 0. రాసుకోండి x² + 2y². నెక్స్ట్ వన్ ఏంటి అంటే -4x + 12y - 4x + 12y లాస్ట్ వన్ +14 = 0. +14 = 0. అవునా? ఇంతవరకు మీకు అర్థమైందా? సో దిస్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. సార్ ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అంటే అలా చెప్పలేము. మరి ఎలా చెప్పొచ్చు అంటే బాగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, x² x టర్మ్ ఒక బ్రాకెట్లో రాసుకోవాలా. సిమిలర్లీ యూ హ్యావ్ టు రైట్ y² టర్మ్ అండ్ y టర్మ్ ఇన్ అనదర్ బ్రాకెట్ అండ్ +14 ని ఈ సైడ్కి తెచ్చుకోండి. ఇట్ విల్ బికమ్ -14. సో ఫస్ట్ బ్రాకెట్లో x² - 4x, తర్వాత సెకండ్ బ్రాకెట్లో +2y² + 12y. సార్ అన్నీ రాసేసినారు సార్, 14 ఒకటి రాయలేదు. 14 ఆ సైడ్కి పోతే -14. సో ఇంతవరకు అయితే మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే x పక్కన ఇక్కడ -4 ఉంది. -4లో హాఫ్ ఎంత అంటే -2. -2కి స్క్వేర్ చేస్తే ఎంత అంటే +4. సో దీనికి 4 యాడ్ చేయాలి. కానీ దానికంటే ముందు ఇక్కడ 2 కామన్ చేయాలి, తర్వాత 4 యాడ్ చేద్దాం. 2 కామన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే 2 బయటికి వచ్చేస్తుంది. 2 × y². ఇక్కడ 2 వెళ్ళిపోతే 10 కదా సార్ అంటే 6. వెళ్ళిపోతే అంటే కామన్ పోతే, చాలా మంది 12లో 2 పోతే 10 అంటారు. సబ్ట్రాక్ట్ కాదు నేను చెప్తాను, ఇది కామన్ పోతే 12లో 2 కామన్ పోతే ఎంత ఉంటుంది? 6. 4 కామన్ పోతే ఎంత ఉంటుంది? 12లో 4 పోతే కామన్ 3 కదా. 3 కామన్ పోతే ఎంత? 4. 3 4 జరగదా 12. సరైన దొరికినారు పోనాకి, సరేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమి అంటే -4కి లో హాఫ్ ఎంత అంటే -2. -2కి స్క్వేర్ చేస్తే +4. సో ఇక్కడ 4 యాడ్ చేస్తే ఈ పక్క 4 యాడ్ చేసుకోవాలా. ఇక్కడ 6లో హాఫ్ ఎంత అంటే 3. ఇక్కడ 3² అంటే 9. ఇక్కడ 9 యాడ్ చేస్తే ఇక్కడ 9 యాడ్ చేయాలా. కాకపోతే ముందర 2 ఉంది కాబట్టి 9 2 ఎంత యాడ్ చేయాలా? 18 యాడ్ చేయాలి. 18 యాడ్ చేయాలి. సో బాగా అబ్జర్వ్ చేయండి. x² - 4x + 4. చాలా మందికి డౌట్ +4 ఎందుకు యాడ్ చేసినామంటే -4లో హాఫ్ -2. -2కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అంటే 4. అందుకే 4 యాడ్ చేసినాం. తర్వాత ఇక్కడ ఏమి అంటే y² + 6y. 6లో హాఫ్ ఎంత అంటే 3. 3కి స్క్వేర్ ఎంత అంటే 9. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 4 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా +4 రాసుకోవాలా. ఇక్కడ ఎక్స్ట్రాగా 9 వచ్చింది కాబట్టి +9 రాసుకోకూడదు. ఎందుకంటే 9 2 * 18 రాసుకోవాలా. 9 2 * ఎంత? 18. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది, సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇదేం సార్ అంటే a - b² a - b² అంటే ఏమి అంటే x - 2² +2 × y + 3² y + 3² = 14లో 4 పోతే ఎంత? -10. 18లో -10 పోతే ఎంత అంటే 8. ఎంత? 8. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 8తో డివైడ్ చేయాలి. ఎందుకు సార్ 8తో అంటే రైట్ హ్యాండ్ సైడ్ 8 ఉంది కాబట్టి 8తో డివైడ్ చేయాలి. డివైడింగ్ విత్ 8 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 8 ఇక్కడ 8 ఇక్కడ 8తో డివైడ్ చేస్తే 1 అయిపోతుంది. 2 1 * 2 4 వస్తుంది కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు దీన్ని కొంచెం మార్చుకోవాలి. ఎలా సార్ అంటే x - 2² / 8 అలాగే రాసుకొని, కానీ ఇక్కడ y + 3ని y - 3గా రాసుకోవాలి. (2/4) = 1. ఏ ఫార్ములా సార్ ఇది అంటే x - h² / a² + y - k² / b² = 1, వేర్ a greater than b నా a less than b నా అంటే ఒక్కసారి మీరు ఏం చేయాలి అంటే 8 a² = 8 b² = 4. మరి b ఎంత అంటే √4 అంటే 2, a ఎంత అంటే 2√2. a ఎంత? 2√2. ఖచ్చితంగా 2√2 పెద్దది కాబట్టి ఇక్కడ పక్కన ఏం రాసుకోవచ్చు అంటే a greater than b. ఇది రాసుకున్న తర్వాత h వాల్యూ ఎంత, k వాల్యూ ఎంత అవి రాసుకోవాలా. h ఎంత అంటే x పక్కన ఉండేది 2, h లేదమ్మా +2ని. k ఎంత అంటే -3. ఇక్కడ a² ఎంత అంటే 8, అలాగే b² ఎంత అంటే 4. అవునా? ఫస్ట్ సెంటర్ రాసేసుకోండి. సార్ మనకు ఫస్ట్ సెంటర్ కాదు కదా సార్ అంటే ఏదన్నా ఉంది. ఫస్ట్ సెంటర్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మళ్ళీ రాద్దాం, తప్పేముంది.
సో సెంటర్ ఏమి సార్ అంటే సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే సెంటరు హెచ్ కామా కే అంటే 2, -3. నెక్స్ట్ సెంటర్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఏమి అంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇది ఎన్నో పారాబోలా ఏ గ్రేటర్ దాన్ ఇది అంటే థర్డ్ అంటే ఫస్ట్ వన్ కి సిమిలర్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత అంటే 2a కదా. సో 2a ఏ వాల్యూ ఎంత అంటే 2√2. 2 × 2√2 ఎంత సార్ అంటే 4√2. ఎంత 4√2. అర్థమవుతుందా? లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అయిపోయింది. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత? లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ దీనికి మైనర్ యాక్సిస్ ఏమి అంటే 2b. 2 × b వాల్యూ 2 కాబట్టి 2 జర్ ఎంత అంటే 4 వస్తుంది. అవునా? నెక్స్ట్ లెంత్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సెంట్రిసిటీ ఫార్ములా ఏమంటే ఫస్ట్ వన్కి ఏమంటే a² - b² a² which is equal to √ a² means 8, b² means 4 by a² means you will get 8. 8 - 4 means 4. 4/8 means 4 1 jar 4 2 jar కాబట్టి 1/2. 1/2. √1 వాల్యూ ఎంత సార్ అంటే 1 కానీ √2 అంటే ఎంత సార్ అంటే √2. రూట్ సపరేట్ చేసుకొని √1 అంటే 1, √2 అంటే √2. అదే √4 ఉందనుకో 2 అయిపోతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. సో ఎసెంట్రిసిటీ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే ఫోకై. యూ హ్యావ్ టు ఫైండ్ ద ఫోకై. ఫోకై ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్కి ఫోకై ఏమి మీకు గుర్తుందో లేదో ±AE, 0. దీనికి ఏమి అంటే ఫోకై H ± AE, K which is equal to H means 2 ± AE. ఏ వాల్యూ ఎంత అంటే 2√2 by √2. √2 వెళ్ళిపోతే 2 వస్తుంది. అవునా? అంతే కదమ్మా. ఏ వచ్చి 2√2, ఈ ఎంత 1/√2, పైన √2 కింద √2 క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. కే వాల్యూ ఎంత సార్ అంటే -3. ఇక్కడ రెండు ఆన్సర్లు వస్తాయి. 2 + 2 అంటే 4, -3 ఒక ఫోకై వస్తుంది. 2 - 2 అంటే 0, -3 రెండు ఫోకైస్ వచ్చింది. అవునా? నెక్స్ట్ ఏమి సార్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రైసెస్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రైసెస్ ఫస్ట్ వన్కి ఏమి అంటే x = ±a/e. సార్ ఏ వాల్యూ 2 వచ్చింది. అవునన్నా ఏ వాల్యూ 2√2 నాన్న. ఏ వాల్యూ 2√2. నెక్స్ట్ ఈ వచ్చేసి 1/√2. 1/√2 రాసుకోవాలా. √2 వెళ్ళిపోతుంది 2 వస్తుంది. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఫస్ట్ వన్కి ఏమి సార్ అంటే x = ±a/e. x = ±a/e. సో x = ±a/eని h ±a/e. అదే y = ఉంటే ఏం యాడ్ చేయాలి? k యాడ్ చేయాలి. y ఉంటే k యాడ్ చేయాలి. సో h వాల్యూ ఎంత సార్ అంటే నువ్వు కొంచెం పైకి వెళ్తే h వాల్యూ ఎంత అంటే 2 ±a/e. a అంటే 2√2 e అంటే 1/√2. 1/√2 పైకి పోతే √2 అవుతుంది. ఎంత? √2. √2 × √2 ఎంత సార్ అంటే 2 అవుతుంది. 2 2 జర్ ఎంత సార్ అంటే 4 అవుతుంది. సో 2 + 4 ఎంత అంటే 6. x = 6 ఒకటి, x = -2 2 - 4 అంటే. సో రెండు ఈక్వేషన్స్ వస్తాయి. x - 6 = 0 ఒకటి, x + 2 = 0. ఆ పక్క మైనస్ అంటే ఈ పక్క వస్తే ప్లస్సే కదా బాబు. సో నాకు తెలిసి అన్నీ కనుక్కున్నాము. ఒకసారి చెక్ చేసుకోమ్మా. లాటస్ రెక్టమ్ చెప్పలేదు కదమ్మా. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ చెప్పాడా? డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ లేదు అమ్మాయి అంటాండేది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎస్, వెరీ గుడ్ నాన్న. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అయిపోయింది. ఎక్సెంట్రిసిటీ అయిపోయింది. కోఆర్డినేట్స్ ఫోకై ఈక్వేషన్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ పెండింగ్ ఉంది. ఫస్ట్ వన్కి ఏమి అంటే లాటస్ రెక్టమ్ 2b²/a. దీనికి కూడా అదే హెచ్ గిచ్ యాడ్ చేయొద్దండి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR ఎంత సార్ అంటే 2b²/a. 2 × b² ఎంత సార్ అంటే b² అంటే ఎంత 4. b² అంటే మైనస్ కాదు నాన్న. b² అంటే లేదన్న 4. b² వాల్యూ 4. 2b²/a. a ఎంత అంటే 2√2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. √2 మాత్రమే ఉంటుంది. 4/√2 ఉంటుంది. √2ని √2తో మల్టిప్లై చేయాలా. √2 × √2 ఎంత అంటే 2 వస్తుంది. 2 1 jar 2 2 jar కాబట్టి ఫైనల్లీ LLR ఎంత అంటే 2√2. కింద √2 పెట్టకూడదు అని మల్టిప్లై చేసాం. అర్థమైందా? క్వశ్చన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసినాం మేము. ఆన్సర్స్ కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. అవును. ఏమని 1 పెద్దది కదా. √2 ఎంత 1.414. 1 డివైడెడ్ బై చూడు నాన్న మంచి క్వశ్చన్ అడిగావు. చూడు ఇప్పుడు 1 డివైడెడ్ బై
1 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై కిందికి వస్తే ఏమి √2 కదా, √2 అండర్ √2 ఈ బయటికి వచ్చి ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేద్దాం, మళ్ళీ బయటకు వచ్చి ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేద్దాం. √2/2 SD ఫార్మాట్లో ఎంత అంటే 0.707 0.707ని ఇట్ షుడ్ బి అప్రాక్సిమేట్లీ రిటర్న్ యాజ్ 0.71. నీకు ఆన్సర్ ఏమొచ్చింది బాబు? 0.707. దట్ కుడ్ బి రిటర్న్ యాజ్ 71. అవునా? అర్థమైందా? అది ఓకేనక్క. నెక్స్ట్, find the eccentricity coordinates of foci and equations of directrices of the ellipse 9x square plus 16y square minus 36x plus 32y minus 92 is equal to 0. మనకు జస్ట్ ఆ ఈక్వేషన్ ఒకటే ఇంపార్టెంట్. మనం అన్ని కనుక్కునేద్దాం. ఏం అవి చిండేటివే కనుక్కోవాలని ఏం లేదు, ఎక్స్ట్రాగా కనుక్కుంటే ఏం తప్పేం లేదు. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ లేదు కనుక్కో, ఇంకా ఏం లేదు, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ లేదు కనుక్కో, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ లేదు కనుక్కో. ఎసెంట్రిసిటీ కనుక్కోమని చెప్పాడా? లేదు, అది కూడా లేదు. ఉంది ఉంది, సరే ఉన్నట్టు సరేలే, ఓకే సరే. నెక్స్ట్ ఏమి అంటే ఇంకో పేజ్ తీసుకుందాము, తీసుకొని అక్కడికి వెళ్ళేసి అది రాసుకోండి. ఏది 9x square plus 16y square minus 36x, 9x square plus 16y square minus 36x. ఆ తర్వాత ఏంటి అంటే ప్లస్ 32y మైనస్ 92 ప్లస్ 32y మైనస్ 92 ఈజ్ ఈక్వల్ టు 0. సో గివెన్ ఈక్వేషన్ అని రాసుకో. సరే, గివెన్ ఎలిప్స్ అని రాయొద్దు, గివెన్ ఈక్వేషన్ అని రాసుకో. సరేనా? రాసుకున్న తర్వాత నేనేం చెప్పాను? ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ ఒక బ్రాకెట్లో, వై స్క్వేర్ టర్మ్ వై టర్మ్ ఒక బ్రాకెట్లో, మిగిలిన మైనస్ 92ని ఆ పక్క పంపించి ప్లస్ 92 అవుతుంది అని చెప్పాను. యాజ్ యూజువల్లీ అన్ని క్వశ్చన్స్లో 9x square మైనస్ 36x అని రాసి ప్లస్ 16y square మైనస్ 36 ప్లస్ 32y ప్లస్ 32y ఈజ్ ఈక్వల్ టు 92. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే 36లో సగం ఎంత అని చెక్ చేసుకుంటారు. ఇప్పుడు కాదు మీరు చెక్ చేయాల్సిందే, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్న నంబర్ తీసేయాలి, తర్వాత నువ్వు చెక్ చేసుకోవాలి ఇవన్నీ. సరేనా? సో ఆ పక్క 92 ఉంటుంది, ఇక్కడ 9 కామన్ చేసేస్తాను. చేస్తే ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 4 జా 36. ఆఫ్ కోర్స్ మనకు టేబుల్స్ రావంటే అది వేరే వాళ్ళకి వస్తాయి కదా. ఓకే సరే, 16 కామన్ చేస్తే 16 2 జా 32. ఆఫ్ కోర్స్ మనకు రావు కాబట్టి మనము వేరే వాళ్ళకి వస్తాయి. సో 16 ఎక్స్ స్క్వేర్, 16 కామన్ వెళ్ళిపోతే ఎంత అంటే మా నాన్న ఇక్కడ కదా నాన్న 16 వై స్క్వేర్ వెరీ గుడ్, ఫస్ట్ టైం. ఓకే, 16 కామన్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత అంటే 32లో 16 పోతే 16 2 జా 32 కాబట్టి 2y ఈజ్ ఈక్వల్ టు 92. మైనస్ 4లో సగం ఎంత అంటే -2, -2కి స్క్వేర్ చేస్తే ఎంత 4. ఇక్కడ ఎంత సార్ అంటే 2లో సగం 1కి స్క్వేర్ చేస్తే 1 యాడ్ చేయాలి ఫస్ట్ టైం. సరేనా? సో ఇక్కడ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ -4లో సగం ఎంత నాన్న? -2కి స్క్వేర్ చేస్తే ఎంత? ప్లస్ 4. సో 4 ఇక్కడ యాడ్ చేయాలా, ఆ పక్క 4 యాడ్ చేయాలా, గుర్తుపెట్టుకోండి. 16 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 ఎందుకు యాడ్ చేసినా తెలుసా? 92. ఇక్కడ మీరు తొందరపడి 4 ఇక్కడ 1 యాడ్ చేస్తారు, తప్పు. 4 9 జా 36. అఫ్ కోర్స్ మనకు టేబుల్స్ రావు కాబట్టి చూసుకోవాలా. 16 1 జా అంటే 16. సరేనా? పాపం ఇలా ఎందుకు చెప్తానంటే ఆవేశపడి నేర్చుకోవాలి ఎట్లా అట్లా, ఏంది బతికిది అనేసి. 92 ప్లస్ 36 ప్లస్ 16, 6 ప్లస్ 6 12 14. ఫస్ట్ టైం 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 3 5. వెరీ గుడ్ నాన్న, సారీ నాన్న. 145. సరేనా? సారీ నాన్న సభాముఖంగా. సరేనా? 145 మంచిదా. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 9 ఇంటూ ఇది ఏ ఫార్ములా అంటే x - 2 హోల్ స్క్వేర్, x - 2 హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, అంతే కదా. ఇది ఏం ఫార్ములా సార్ అంటే 16 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. దీన్ని 144తో డివైడ్ చేయాలి. ఎందుకు సార్ 144తో అంటే రైట్ హ్యాండ్ సైడ్ 1 వచ్చేయాలి. ఇంకెవరు చెప్పారు నీకు వాడు వచ్చి ఎగ్జామ్లో, బాబు 144తో డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బై 144, ఇక్కడ బై 144, 144 క్యాన్సిల్ అయిపోతే 1. సరేనా? గఫర్ తినేది అయిపోతే చదవండి అబ్బా, అయిపోయిందా? పాపం చెకోడీలు పంపించే భలే ఉంది. సో 9 16 జా
నీకు ఎట్లా వచ్చేది సార్ 9 16 9 జార్ అట్లా ఫస్ట్ ఈడ క్యాన్సిల్ కొట్టే అప్పుడు నీకు ఐడియా వస్తుంది 16 9 జార్ వెళ్ళిపోతుంది కాబట్టి 16 డ్రాప్ చేసి 19 9 16 జార్ ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ 16 వస్తుంది. సో దీన్ని ఏం రాయాలి సార్ అంటే సరిపోయింది కానీ కొంచెం చేంజ్ x - 2 హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఎంత 4 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత y మైనస్ ఆఫ్ -1 మైనస్ వచ్చే విధంగా రాసుకోవాలి. కింద ఎంత అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. నా కంపేరింగ్ విత్ ఇక్కడ ఏ పెద్దది ఉంది బి చిన్నది ఉంది ఏ గ్రేటర్ దాన్ బి సారీ ఫస్ట్ ఈక్వేషన్ రాయాలి కదా x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. కాకపోతే బ్రాకెట్లో ఎంత రాయాలంటే ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇంకేం ఇబ్బంది లేదు. హియర్ h ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2, k ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -1, a ఎంత అంటే 4, b ఎంత అంటే 3. అట్లా పైన రాయలేదు కదా సార్ ఏ స్క్వేర్ వాటికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఒకదానికి ఉంది ఒకదానికి లేదు కాబట్టి అట్లా రాసుకోండి. ఉంటే రాసేయండి ఏం దాంట్లో ఏం తప్పేం లేదు. నెక్స్ట్ ఫస్ట్ ఏం రాయాలి అంటే 4k FOCI ఏమి అంటే ఫస్ట్ వన్కి ఏమి అంటే ±AE, ±AE దీనికి hk యాడ్ చేయాలి. h ±AE, k రాసుకో ఫస్ట్ అది h ±AE, k h ఎంత సార్ అంటే 2 ±AE. సారీ ఫస్ట్ ఎసెంట్రిసిటీ కనుక్కోవాలా సారీ నాన్న ఫస్ట్ ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి. ఈ కావాలి కదా ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏమి అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. అదే సెకండ్ వన్కి అయితే b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ స్క్వేర్ ఎంత సార్ అంటే పైనే ఉంది 16, బి స్క్వేర్ ఎంత అంటే 9 బై 16, 16లో 9 పోతే ఎంత అంటే దట్ ఈస్ 16లో 9 పోతే 17 ఫస్ట్ టైం సరే √7/4 ఫస్ట్ టైం కాదు చాలా సార్లు ఇది √7/4 సరేనా √7/4. ఇప్పుడు ఏం సార్ అంటే ఫోకై ఇప్పుడు బిందాస్ గా కనుక్కోవచ్చు. ఫోకై ఫస్ట్ వన్కి ఏమో ±AE, 0 దీనికి ఏమంటే h ±AE, k జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మరి ఊరికే వెనకాల కోరస్ పడేది కాదు h ±AE, k మా భయ్య ఈరోజు. సో 2 ±AE ఏ ఎంత అంటే 4 ఈ దీన్ని ఈతో మల్టిప్లై చేస్తే 4 ఏమవుతుంది అన్న క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 ±√7, k ఎంత అంటే -1. సో ఇది అట్లే వదిలేయండి ఎందుకంటే ఒకటి ఏమొస్తుంది 2 + √7 మనం యాడ్ చేయలేము. ఎందుకు ఒకటి వచ్చి స్క్వేర్ రూట్ ఒకటి వచ్చి నార్మల్ నంబర్స్ అయితే 2 + 2 4, 2 + 3 అని రాయొచ్చు. 2 + √7 వాల్యూ కనుక్కోవద్దు ఏం లేదు వదిలేయండి సరేనా. అంతే ఫోకై వచ్చేసింది. ఫోకై తర్వాత ఏం సార్ అంటే ఎక్సెంట్రిసిటీ కనుక్కునేసినాం. నెక్స్ట్ ఏమి అంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇది కూడా కనుక్కుంటే తప్పేముంది కా. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత అంటే 2a ఎంత అంటే 2 4 = 8. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత అంటే 2 3 = 6. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కంటే ముందు ఏమన్నా వస్తుంది సెంటర్ రాయలేదు కదా ఎస్ సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు h, k అంటే h వాల్యూ ఎంత 2, k ఎంత 2, -1 2 -1 చెప్పొద్దు 2, -1 పద్ధతిగా ఉంటుంది సరేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం సార్ అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR ఫస్ట్ వన్కి ఏం సార్ అంటే 2b² a b స్క్వేర్ వాల్యూ ఎంత అంటే b స్క్వేర్ వచ్చేసి 9 2 9 = 18 a ఎంత అంటే 4 2 9 = 2 2 = 9/2 9/2ని 4.5 అర్థంగా రాయొద్దండి వదిలేయండి. నెక్స్ట్ ఏం సార్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏం సార్ అంటే x = ±a/e ఫస్ట్ వన్కి దీనికి ఏమంటే x = h ±a/e. h ఎంత సార్ అంటే h ఒకసారి నువ్వు చూడాలి పైకి వెళ్ళి h ఎంత 2 నాన్న ±a ఎంత 4/e ఎంత ఈ ఎప్పుడు మైనస్లో ఉండదు √7/4 పైకి వెళ్ళిపోతే 4 4 = ఎంత 16 4 4 = 16 అర్థమవుతుందా. సో 4 4 = 16. సో x ఏమొస్తుంది సార్ అంటే x = 2 ± 16/√7 అంతే వదిలేయండి. లేదు సార్ ఇంకా చేస్తామంటే 2√7 ± 16/√7 ఇట్లా పెట్టుకోవచ్చు. వీలైతే √7 అక్కడ పంపిస్తాం సార్ అంటే పంపించుకోండి, లేదా ఈడు కుదిలేస్తే సంతోషం. ఇదే ఫైనల్ ఆన్సర్ 16/√7 2 ± 16/√7. అవేం నీకు సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. అంతేనా ఇంకేమన్నా ఉన్నాయి కనుక్కునే అంతే. సో ఈ విధంగా మనము ఎన్ని క్వశ్చన్
అంటే ఎసెంట్రిసిటీ అనేది -1 కాదు. ఎక్సెంట్రిసిటీ అనేది నీకు నెగిటివ్ ఉండదు. ఎందుకు అంటే ఇట్ రూట్ ఈజ్ ఆల్వేస్ ఇక్కడ నెగిటివ్ వస్తే దట్ షుడ్ బి కాంప్లెక్స్ నెంబర్. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఎక్సెంట్రిసిటీ నెగిటివ్ వస్తే అది కాంప్లెక్స్ నెంబర్ అయిపోతుంది. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వవు కదా ఇక్కడ పక్కా. సర్కిల్ కి అయితే 0 అని చెప్పి ఎసెంట్రిసిటీ అవును, సర్కిల్ కి అయితే 0. ఇంకోటి వచ్చేసి ఎక్సెంట్రిసిటీ <1 అంటే లైజ్ ఇన్ బిట్వీన్ 0 and 1. దట్ షుడ్ బి ఇంపార్టెంట్. <1 అంటే నువ్వు 0 వెనకాల వెళ్ళిపోకూడదు, 0 and 1 మధ్యన. సరేనా? ఫర్ హైపర్బోలా ఈ గ్రేటర్ దెన్ కావాలంటే నువ్వు ఎక్సెంట్రిసిటీ చెక్ చేసుకో. ఎంత వచ్చింది బాబు నీకు ఎక్సెంట్రిసిటీ? √7/4 కదా. ఒకసారి నీకు చెక్ చేపిస్తూ చూపిస్తాను. √7/4 √7/4 √7 కిందికి వద్దాము, అరమార్క్ 4 బయటకు వచ్చేద్దాము ఈజ్ ఈక్వల్ టు √SD లో వస్తే 0.6614 0.66 వస్తుంది. 2 digits వరకు చాలు. లేదు సార్ నేను 3 digits తీసుకుంటానంటే 0.661. దట్ ఈస్ <1 కదా. ఇదే నీకు ఆన్సర్ 1.66 వచ్చింది అనుకో, తప్పు పోయిందని. సరేనా? ఇంకా నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ అయితే ఆల్మోస్ట్ √7/4 వచ్చింది. కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోర్స్ ఇవే వచ్చినాయి. ఓకే సరే మంచిది. 2 ± 16/√7 ఇది వచ్చింది. నా తప్పులు పట్టేదానికి సరిపోయింది మీకు. సరే ఓహో, find the length of major axis, minor axis, latus rectum, eccentricity, coordinates of center, foci, and the equations of direct traces of the ellipse 4x² + y² - 8x + 2y + 1 = 0. +1 = 0. Just try to write the equation 4x² + y² - 8x + 2y - 8x + 2y + 1 = 0. +1 = 0. అవునా? సో ఏం చేయాలి సార్? ఏమి చేయొద్దుపా. ఈ రెండిట్లో ఒక బ్రాకెట్లో రాసి, ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో రాసి +1 ఆ పక్క తరిమి అంతే. 4x² - 8x రాసేసి +y² + 2y రాసేసి +1 ఆ పక్క పోతే -1. 4 కామన్ చేయాలి. ఇక్కడ ఏం కామన్ చేసేట్లేదు. 4 కామన్ చేస్తే ఎంత అంటే 4 బయటికి వచ్చేస్తే x² - 2x + y² + 2y అవునా ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి సార్ అంటే -2లో హాఫ్ -1 స్క్వేర్ చేయాలి, +1 యాడ్ చేయాలి. చాలా మంది -1 యాడ్ చేస్తారు, తప్పు కదా. +1 యాడ్ చేయాలి. ఇక్కడ ఏం సార్ అంటే ఇక్కడ +1 యాడ్ చేయాలి, ఇక్కడ +1 యాడ్ చేయాలి. సరే మంచిది. 4 × x² - 2x +1 ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం సార్ అంటే y² + 2y ఇక్కడ +1 యాడ్ చేస్తున్నాను. అలా బయట ఇక్కడ ఒక +1 ఇక్కడ ఒక +1 రాసేస్తారు, తొందరపడి రాయద్దండి. ఇక్కడ +4 రాయాలా, ఇక్కడ +1 రాయాలా. +1 - 1 వెళ్ళిపోతే ఎంత సార్ అంటే 4 అవునా. ఇదేం ఫార్ములా సార్ అంటే 4 × x - 1² ఇదేం ఫార్ములా సార్ అంటే y + 1² ఈజ్ ఈక్వల్ టు 4. 4తో డివైడ్ చేయాలి, చెప్పాల్సిన అవసరమే లేదు. 4తో డివైడ్ చేస్తే ఇక్కడ 4 వెళ్ళిపోయింది, /1 ఉంటుంది అంతే కదమ్మా. 4 రాస్తే ఇక్కడ /4 అట్లే ఉంటుంది, ఎందుకంటే పక్కన 4 లేదు. ఇక్కడ 4 వెళ్ళిపోతే 1 ఉంటుంది. సార్ ఇప్పుడు ఇదేం ఫార్ములా సార్ అంటే దీన్ని y -1గా రాసుకోవచ్చు, y -1. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఇది ఏ వాల్యూ <b, a <b. ఈక్వేషన్ ఏం చూడు, x - h² / a² + y - k² / b² = 1 వేర్ a <b. సరేనా? ఇంక ఈ క్వశ్చన్ మీరు చేసుకోవచ్చు కదా. a <b అంటే సెకండ్ వన్కి సిమిలర్గా ఉంటుంది. ఓకే, ఇంటికాడకు వచ్చి ట్రై చేయండి. రేపు ఈ క్వశ్చన్ నుంచి